నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. ద్వాదశ రాశుల గురించి, ద్వాదశ భావాల గురించి, వాటిల్లో ఉన్న గ్రహాల గురించి, అలాగే గత కొన్ని వీడియోలుగా షోడశ వర్గ చక్రాల గురించి కూడా కొంత తెలుసుకున్నాం. అలాగే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని కూడా తెలుసుకున్నాం. మనకి వచ్చే నెల జూన్ 2వ తారీఖున దేవగురు బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తారు. ఇది తన ఉచ్చ రాశి కాబట్టి ఇక్కడ మనకి ప్రతి నదికి కూడా ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తూ ఉంటాయి. సో 12 ఏళ్ళకి కలిపి మనకి పుష్కరం అని అంటాము. 12 ఏళ్లకు 12 నదుల్లో గురువు మారుతూ ఉంటాడు. అలాగే 12 రాశుల్లో కూడా మారుతూ ఉంటాడు ఆయన. కాబట్టి తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి ఆయన రావటం అనేది ఎంతైనా సరే మంచిది. అంటే కొన్ని లగ్నాలకు గురువు పాపి అవుతాడు. సో వారికి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ గోచార రీత్యా మనం చూసుకున్నప్పుడు చంద్రుడి నుంచి చూసుకోవటం పరిపాటి. కాబట్టి అక్కడి నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు, కొంత ఇబ్బందికరమైన ఫలితాలు అనేవి కొంత ఉంటాయి. మరీ ఇబ్బంది అంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉండవు, కానీ కొంత మంచి ఫలితాలు అనేది తగ్గటం అనేది జరుగుతుంది గురువు వల్ల ముఖ్యంగా. కాకపోతే ఆ లగ్నానికి ఆధిపత్యం వచ్చినప్పుడు, ఆ దశలు నడుస్తున్నప్పుడు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం మహర్దశలకి అనుసంధానంగా ఈ గోచార ఫలితాలు కూడా తెలుసుకుంటాం. మనము 2 months బ్యాక్ ఉగాది ఫలితాలు కూడా మనం చెప్పుకున్నాం. అప్పటికి ఈ గురువు జూన్ 2వ తారీఖున మారి మనకి మొన్న మిథున రాశిలో అంటే సరస్వతి నదికి పుష్కరాలు అవ్వటం జరిగింది. అక్కడి నుంచి ఇదే త్రివేణి సంగమంలో మనకి అలహాబాద్లో తీసుకున్నట్టయితే, అక్కడికి వెళ్ళినట్టయితే అంచెపుష్కరాలు చేసుకోవచ్చు. అలాగే యమునా నదికి పుష్కరాలు వస్తుంటాయి కాబట్టి గంగా, యమున, సరస్వతి ఇది కూడా మనం ఆరంభం చేసుకోవచ్చు. కాబట్టి 2 పుష్కరాలు చూసుకున్నట్టు అవుతుంది. త్రివేణి సంగమానికి వెళ్తే కుదిరిన వారు, శక్తి ఉన్నవారు వెళ్ళవచ్చు. కాబట్టి ఇది అత్యంత శుభకరం. గురువు అత్యంత శుభగ్రహం, అతి పెద్ద గ్రహం. ద్వాదశ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు తన క్షేత్రాన్ని బట్టి ఆయన ఇచ్చే ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఇది తన ఉచ్చక్షేత్రము. చాలా మంచి ఫలితాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాశులకి కాస్త మంచి ఫలితాలు అనేవి తగ్గటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తర్వాత మొత్తం మీద చూసుకున్నట్టయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురు సంచారము అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో అతిచారం వల్ల సింహరాశిలోకి వెళ్తారు. మళ్ళీ జనవరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం జరుగుతుంది. కాబట్టి ఆ 2 months కొంత ఇప్పుడు ఎవరికైతే మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు తక్కువ ఉంటాయో వారికి కొంత కలిగే అవకాశం ఉంటుంది. అతిచారంలో, వక్రత్వంలో ఎప్పుడూ కూడా మనకి శుభ ఫలితాలు అనేవి పెద్దగా ఉండవు. కాబట్టి మామూలుగా సంచరించేటప్పుడే మనకి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు కూడా ఎలా ఉంటాయి, గురు సంచార ఫలితాలు మనకి ఏ విధంగా కలగబోతున్నాయి, ఏ రాశి వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈయన భాగ్య వ్యయాధిపతి అవుతారు. చతుర్థంలోకి సంచరించబోతున్నారు. కాబట్టి ఒకంత శుభ పరిణామమే వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మంచి ఫలితాలు, ఇళ్ళు తీసుకోవటం అనేది జరుగుతుంది, వాహనాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా వీరికి శుభ పరిణామాలుగా ఉంటాయి. అలాగే స్థలాలు కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. అలాగే ఇళ్ళు, వాహనాలు అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే అనుకోని అంటే ఎక్కడైనా పెద్దల నుంచి కూడా ఏమన్నా ఆస్తిపాస్తులు ఏమన్నా రావాల్సినట్టు ఉన్నట్టయితే, అలాగే కొంత మనం చూసినట్టయితే లాటరీస్లో కొంతమంది గెలుస్తూ ఉంటారు. వారికి అలాగే అయాచితంగా అంటే మనం ఊహించము ఆ డబ్బులు ఏవైనా రావటము, పిత్రార్జితము ఏదో కోర్టు కేసుల్లో వాటిల్లో ఇరుక్కుంటే కనుక అది ఏమన్నా వీరికి రావటము, ఇవన్నీ కూడా వీరికి ఒకంత శుభ పరిణామంగానే మనము చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే దీర్ఘకాలికంగా అవి కొంత
తగ్గటము ఇవన్నీ కూడా వీరికి కొంత శుభపరిణామం. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా మంచిగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏం లేకుండా సాగిపోతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళే వారికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసినట్టయితే వీరికి మంచిగానే ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే వృషభ రాశిలో వారికి వచ్చినట్టయితే ఈ గురు సంచారము తృతీయంలో జరగటం జరుగుతుంది. తృతీయము ఇక్కడ వృషభం నుంచి 3వ స్థానంలో గురు సంచారం అంతా బాగుండదు. వీరికి చూసుకున్నట్టయితే అష్టమ లాభాధిపతి. సో అష్టమాధిపత్యము గురువుకి ఇక్కడ మంచిది కాదు, అలాగే లాభాధిపత్యము మంచిది కాదు. కాబట్టి దీనివల్ల ఒకంత ఇబ్బంది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో కొంత జాగ్రత్త అవసరము. లేనిపోని విరోధాలు, ఏదైనా డబ్బులు ఇచ్చి ఇవన్నీ తెచ్చుకోవటం, మాట పట్టింపులు ఇవన్నీ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పని మనం కొంత జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పవచ్చు. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దగ్గరే ప్రయాణాలు. అలాగే మన కింద పనిచేసే వాళ్ళు కూడా మనకి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన మాట వినకపోవటము, నమ్మకంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఒకంత జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో కూడా అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, బిజినెస్ల్లో కానివ్వండి, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి అనే అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆపోజిట్ జెండర్ ఏదైనా సరే, ఆడవారైతే మగవారు, మగవారైతే ఆడవారు, ఇవి కొంత కుటుంబంలో కలతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వీరికి ఉన్నది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. నడిచే మహర్దశ ఏదైనా సరే కొంత ఇబ్బందిగా ఉన్నట్టయితే వారికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వీరికి గొప్ప బలం ఏంటయ్యా అంటే శని ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఎంత కష్టపడితే అంత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. కాస్త గురుబలం తగ్గినప్పటికీ కూడా మంచిగానే వీరు ముందుకు వెళతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ డిసెంబర్లో మనకి రాహుకేతువులు సంచారం మారుతుంది. అప్పుడు ఒకంత వీరికి ఇబ్బందికరమైన అంశం అనేది ఉంటుంది. ఇంట్లో కొంత చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. తల్లి లేదా తండ్రికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే కొంత వారి ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకోవాలి. అనుకోని విధంగా ఇబ్బందులు, సడన్గా ఏదైనా చిక్కులు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. తర్వాత మిథున రాశి వారికి ఈ గురు సంచార ఫలితాలు మనం తీసుకున్నట్టయితే రేపు జూన్ 2వ తారీఖు కర్కాటకంలోకి మారుతున్నారు. మిథునం తన జన్మంలో నుంచి కర్కాటకం ద్వితీయంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. ద్వితీయంలో అంటే ధనము, అధికారము, వాక్కు, వారి మాటకి విలువ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో మంచి విషయాలు జరుగుతాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అయిన వారికి సంతానము, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నవి ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవటం, బంగారం, ఇవన్నీ కూడా వీరు కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. వీరికి సప్తమ దశమాధిపత్యం వచ్చింది గురువుకి. కాబట్టి ఇంటా బయట అంతా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంతా కూడా బాగుంటుంది. ఏదైనా ప్రమోషన్స్ కోసం చూసినట్టయితే అవి వీరికి వస్తాయి అని మనము చెప్పవచ్చు. కొత్త ఉద్యోగాల్లో మార్పు ఉంటుంది. ఏదైనా తీసుకున్న దాంట్లో ఇంకా మనకి కన్ఫామ్ చేయలేదు, మనకి ఏవి కూడా మనకి బరువు బాధ్యతలు అప్పగించలేదు అని అనుకుంటే వారందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మంచి నిలబెట్టుకుంటారు కూడా. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదించుకుంటారు. ఒక గుర్తింపు అనేది వీరికి రావటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఏవైనా పెండింగ్లో ఉన్నట్టయితే వీరికి ఏమన్నా ఇచ్చిన రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే బయట అవి తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే శత్రువులు అంతర్గతంగా బహిర్గతంగా ఉన్నవారు ఎవరైనా సరే వారు సమసిపోతారు. వారి వల్ల ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వీరికి చూసుకున్నట్టయితే ఆకస్మికంగా ఏదైనా వీరికి వచ్చే అవకాశం అనేది ఒకంత ఉన్నది. ఇక్కడ కూడా వీరికి ఇక్కడ గురువు సప్తమాని అంటే కర్కాటకం నుంచి సప్తమం అంటే మిథునానికి అష్టమం అవుతుంది. కాబట్టి సడన్గా వీరికి లాటరీస్ ద్వారా కానివ్వండి, కొంత పిత్రార్జితం వల్ల కానీ ఆయాచితంగా కొంత వీరికి ధనము అనేది వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదించుకుంటారు. తదుపరి కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి కర్కాటకంలోకే గురువు సంచరించడం జరుగుతుంది. కాబట్టి జూన్ 2 నుంచి
అభివృద్ధి అనేది వ్యక్తిగతంగా మనిషికి స్టార్ట్ అవుతుంది. ఆయనకి కాన్ఫిడెన్స్ వారికి, ఆ రాశి వారికి కొంత రావటము, ఏదైనా పని నేను చేయగలను అని చెప్పని అనుకోవటము, ఇంటా బయట కూడా అంత శుభ పరిణామాలు అనేవి వీరికి సంభవిస్తాయి అని మనము చెప్పవచ్చు. ఒకంత గత 2-3 సంవత్సరాలుగా శని ప్రభావం కానీ, గురువు వల్ల ఇబ్బందులు పడుతున్న వారైనా వీరికి ఇప్పుడు బాగుంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా తర్వాత చూసుకున్నట్టయితే కాస్త శుభ పరిణామాలే వీరికి సంచరిస్తున్నాయి అని మనం చెప్పవచ్చు. అంటే సంతానం లేని వారికి సంతానం కలగటం, సంతానం వల్ల సుఖాలు అనేవి, ఇబ్బందులు ఏమీ లేకుండా వారు బాగా చదువుకోవటం, పిల్లలు రాణించటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటము, అంటే పిల్లల వల్ల వీరికి కూడా ఉంటుంది, పిల్లల వల్ల కూడా అభివృద్ధి అనేది వీరికి కూడా కలుగుతుంది. పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవ్వటం, చదువుకోవటం, లేదా విదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. అలాగే కలత్రం ద్వారా మంచి జరుగుతుంది. ఆడవారికైతే మగవారికైతే ఆడవారి నుంచి కూడా అన్నింటా కూడా వీరికి బాగుంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే తల్లిదండ్రుల సహకారం అనేది వీరికి కలుగుతుంది. అలాగే పిత్రార్జితో ఏదైనా రావాల్సి ఉన్నట్టయితే అది కూడా వీరికి ఈ సమయంలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. తర్వాత సింహరాశి వారికి తీసుకున్నట్టయితే గోచార ఫలితాలు వ్యయంలోకి వచ్చినప్పటికీ లాభ సంచారం నుంచి గత సంవత్సర ఫలితాలు కొంత తగ్గటం అనేది జరుగుతుంది. గత సంవత్సరంలో వృషభ రాశి వారికి, సింహరాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంది కాబట్టి సింహరాశి వారికి కూడా కొంత జరుగుతుంది. కానీ శుభమూలకమైన ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి. ఆదాయానికి లోటైతే ఉండదు, ఆదాయం వస్తూ ఉంటుంది. కాస్త మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం కొంత తెలుసుకోవాలి. మిత్రుల నుంచి ఏదైనా సరే ఇబ్బంది అనేది తోస్తోంది. రుణాలు ఇచ్చినట్టయితే రాకపోవటం, ఇబ్బందులు కలగటం అనేది కూడా వీరికి జరుగుతుంది. ఒకంత జాగ్రత్తగా ఉండాలి అని మనము చెప్పవచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఏదైనా పెండింగ్లో ఉన్నట్టయితే వీరికి శుభకార్యాలు వారికి కానివ్వండి, ఇంట్లో వారికి కానివ్వండి, అవి ముడిపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇల్లు లేని వారు ఇల్లు తీసుకోవటం, వాహనాలు ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం అనేది కూడా సింహరాశి వారికి ఉన్నది అని మనము చెప్పవచ్చు. అలాగే అష్టమం, అనుకోని సమస్యలు, ఇబ్బందులు కొన్ని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి గురువు భాగ్యాన్ని కూడా చూస్తారు కాబట్టి కొన్ని సడన్గా జరిగే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనం ఇచ్చేటప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. చేయి జారితే ధనం అనేది చేతికి రాదు. తర్వాత కన్యారాశి వారికి మనం తీసుకున్నట్టయితే వీరికి లాభ సంచారం, కర్కాటకం లాభస్థానం కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది వీరికి అని చెప్పని మనము చెప్పవచ్చు. వీరికి తీసుకున్నట్టయితే దగ్గర ప్రయాణాలు అవి, తీర్థయాత్రలు అవి చేయటం, అలాగే సోదరీమణులతో ఏవైనా మనస్పర్ధలు అవి ఉన్నట్టయితే అవన్నీ బాగుండటము, ఇవన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. పిల్లల అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. సంతానం ఏదైనా ఎగ్జామ్స్ రాసినట్టయితే వారు పాస్ అవటము, అలాగే పిల్లలు లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప విద్యలు ఏవైనా నేర్చుకునే అవకాశం కూడా వీరికి ఉంటుంది అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య సయోధ్యత కూడా వీరికి ఏర్పడుతుంది. కొంత ట్రావెలింగ్ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంటా బయట కూడా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా వీరికి అభివృద్ధి పరంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. తదుపరి తులారాశి వారికి చూసుకున్నట్టయితే గురు గోచారము దశమంలో సంచరించటం అనేది గురుగ్రహం మంచిది కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. ద్వితీయంలో కూడా మనకి వీక్షణ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ధనపరంగా కూడా వీరికి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంట్లో బయట కూడా అంత శుభంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నూతన గృహాలు కొనుక్కునే అవకాశం ఉన్నది. వీరికి కూడా స్థలాలు, వాహనాలు ఇవన్నీ కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే ఒకంత అవి తగ్గటం అనేది ఉంటుంది. రుణాలు అనేవి తీరుస్తారు. ఇబ్బంది అనేది వీరికి ఇక్కడ ఉండదు అని మనము చెప్పవచ్చు. అలాగే కొంత ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవి తగ్గి కొంచెం ఆరోగ్యం కుదుటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది అని మనం చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి, వీరికి భాగ్య సంచారం అత్యంత యోగవంతంగా ఉండబోతోంది. మనం అనుకున్నట్టుగా మిథున రాశి, కన్యా రాశి తర్వాత ఇదొక యోగవంతంగా ఉండే రాశుల్లో ఈ సంవత్సరం గోచార ఫలితాలు
అద్భుతంగా ఉన్న రాశుల్లో వృశ్చిక రాశి వారికి యోగవంతంగా ఉండబోతోంది. భాగ్య సంచారం ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. తనను తాను చూసుకుంటారు కాబట్టి వృశ్చికాన్ని అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు, ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఏదైతే వారు ఆకాంక్షిస్తారో కోరుకుంటారో ఆ స్థానాన్ని వారు పొందుతారు. కాబట్టి వారు కొంత కోరుకున్నట్టయితే, సాధించాలి అని ఉన్నట్టయితే దాన్ని సాధించటం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానం సోదరీమణులతో అత్యంత సన్నిహితంగా ఉంటారు, వారి వల్ల మంచి జరుగుతుంది. అలాగే తన కింద పనిచేసే వాళ్ళు కూడా వీరికి సహకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇంటా బయట కూడా అంతా కూడా బాగుంటుంది. కొంత తిప్పట అటు ఇటు తిరగటము, షార్ట్ డిస్టెన్సెస్ అంటే ఉన్న చోట నుంచి కొంత ఉండకపోవటము, ప్రయాణాలు అనేవి చేయవలసి ఉంటుంది. కొంత తిప్పట అనేది వీరికి కలగటం జరుగుతోంది. సంతానపరమైన శుభమూలకమైన సూచనలు ఉంటాయి. కాబట్టి సంతానం లేని వారికి సంతానం కలగటం అనేది జరుగుతుంది. అలాగే పిల్లలు ఉన్నట్టయితే వారు మంచిగా ఎగ్జామ్స్ అనేవి రాయటము, ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించడం, మంచి మార్కులు రావటం, అలాగే ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్టయితే ఉద్యోగాలు పొందటము, వివాహాలు జరగటం సంతానానికి, ఇవన్నీ కూడా శుభమూలకమైన మార్పులుగా మనము చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. రాశ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి అయిన గురువు అష్టమ సంచారం చేయటం అనేది జరుగుతోంది. ఇది ఒకంత ఇబ్బందికరమైనదే అని మనం చెప్పవచ్చు. గత సంవత్సరం ఉన్న గురుబలం అనేది తగ్గుతోంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది వీరికి అవసరం. వ్యయాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకంత ఆరోగ్యపరమైన ఖర్చులు అనేవి వీరికి పెట్టడం అనేది జరుగుతుంది. ఆదాయం అనేది వస్తూ ఉంటుంది, ఇబ్బంది లేదు. కాబట్టి ధనమూలకమైన ఇబ్బందులు ఉండవు, కానీ ఆ ధనం వచ్చినట్టుగా వ్యయం అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఖర్చు అనేది వీరికి ఉంటూ ఉంటుంది. కొంత జాగ్రత్త అనేది అవసరము. అలాగే కొంత నూతన గృహాలు కొనాలనుకునే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంది. వాహనాలు కూడా కొనే అవకాశం ఉంది. కొంత తిప్పట అనేది ఉంటుంది. సమయానికి తిండి అనేది వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత జాగ్రత్త పడవలసిన అవసరం. అంటే ఆరోగ్య సమస్యలు చితకా సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పవచ్చు. తదుపరి మకర రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగవంతమైన ఫలితాలు గురువు ఇవ్వబోతున్నారు. గురు సంచారము సప్తమంలో జరగటము, అది తృతీయ వ్యయాధిపతి, ఈయన సప్తమంలో ఉండటము ఎంతైనా సరే మంచిది. తన క్షేత్రాన్ని చూస్తూ ఉంటారు మకర రాశిని కాబట్టి శుభమూలకమైన పనులన్నీ కూడా వీరికి జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు అనేవి జరగటము, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య సయోచ్యత ఏర్పడటం, షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెలింగ్ చేయటం, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. నూతన గృహాలు అనేవి ఇక్కడ వీళ్ళు కొనుక్కునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి సప్తమంలో ఉండటం వల్ల. కాబట్టి ఇది అత్యంత యోగవంతమైన ట్రాన్సిట్గా మనము చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి వారికి ఈ ట్రాన్సిట్ గత సంవత్సరం ఉన్న గురుబలం అనేది కొంత తగ్గుతోంది. ద్వితీయ లాభాధిపతి, ఈ రెండు ఆధిపత్యాలు కూడా మంచిది కాదు. షష్టమంలోకి వెళ్ళటం అనేది ఒకంత ఇబ్బందిగా ఉంది. ధనం ఇచ్చినట్టయితే వీరి చేతికి రాకుండా పోతుంది. ధనం వృధాగా ఖర్చు అవుతుంది. అనుకోని విధంగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కొంత ఇబ్బందులు, మానసికమైన ఆందోళనలు, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. రుణాలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇంటా బయట ఉద్యోగంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది కలుగుతోంది. కాబట్టి ఏదైనా జాగ్రత్త అవసరము. గురు భగవానుడికి కొంత పరిహారం చేసుకోవటము, అలాగే నడిచే మహర్దశకు కూడా కొంత పరిహారం చేసుకున్నట్టయితే ఒకంత మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే చిట్ట చివరిది అయిన మీనరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ద్వాదశ రాశి. వీరికి పంచమంలో సంచరించడం అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది. లగ్న దశమాధిపతి అయిన వీరికి చూసుకున్నట్టయితే రాశ్యాధిపతి దశమాధిపతి కాబట్టి పంచమంలో సంచరించడం అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. భాగ్య దృష్టితో మళ్ళీ తనను తాను రాశిని చూసుకుంటారు కాబట్టి ఇది ఒకంత వీరికి టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పవచ్చు. ఏలినాటి శనిలో ఇది గురుబలం ఇంత రావటం అనేది ఎంతైనా సరే పెట్టిపుట్టు ఉండాలి. కాబట్టి మీనరాశి వారికి అత్యంత యోగవంతంగా ఉండబోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, సంతానపరమైన విషయాల్లో కానివ్వండి, అలాగే పిత్రార్జితం విషయంలో, తల్లిదండ్రుల విషయంలో అంతా కూడా
శుభమూలకంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా వివాహం చేయాల్సిన వారు ఉన్నట్టయితే వారికి వివాహం స్థిరపడటం, వివాహం చేయటం అనేది జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉన్నవారు అభివృద్ధి పదంలోకి వెళ్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే ఏదైనా కొత్త విషయాలు స్టార్ట్ చేయటం, నూతనమైన వ్యాపారాలు మొదలు పెట్టడము, అలాగే కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళటము, ఇవన్నీ కూడా వీరికి ఒకంత శుభ పరిణామంగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. మనము తర్వాత చూసుకున్నట్టయితే జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి సంచరించడం వల్ల కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు, అంటే మిథున రాశి వారికి, కన్య రాశి వారికి, వృశ్చికం, అలాగే మకర రాశి వారికి, మీన రాశి వారికి, ఈ 5 రాశుల వారికి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే మేషము, తులారాశి వారికి, ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకంత సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఒకంత కుంభరాశి వారికే కొంత ఇబ్బందికరమైన ఫలితాలు, వృషభ రాశి వారికి కూడా కొంత ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. కాబట్టి గురు భగవానుడికి పరిహారంగా కాస్త శనగలు దానంగా ఇచ్చుకోవటం, లేదా ఇంట్లోనే నానబెట్టుకుని నైవేద్యం పెట్టి దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తి స్వామి వారికి, గురు భగవానుడికి ఎవరైనా సాయినాథుడి ఆరాధన చేసుకునేవారు, రాఘవేంద్ర స్వామి ఆరాధన ఎవరి ఆరాధన వారు చేసుకున్నట్టయితే వారికి శుభంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే నడిచే మహర్దశకు కూడా పరిహారం చేసుకున్నట్టయితే గురుబలం కొంత యాడ్ అయ్యి వీరికి మంచి జరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళు చేసుకోక్కర్లేదని లేదు, కాస్త ఇంకొంచెం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. గురుచరిత్ర పారాయణం చేసుకోవటం, అలాగే గానగాపూర్ క్షేత్రాన్ని దర్శించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా అటు ఆంధ్రాలో ఉన్నవారికి పిఠాపురం దర్శించుకోవటం, ఇట్లా చేసుకున్నట్టయితే గురుబలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకంత అటు ఇటు చెప్తుంటారు, గురువు శత్రువు కదా, ఆయనకి చేస్తే మరీ ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పని అంటూ ఉంటారు. ఇబ్బంది ఏమీ ఉండదండి. అది కొంత ఒకళ్ళిద్దరు తెలిసి తెలియకుండా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి మంచి ఫలితాలు ఇచ్చేదే గురువు, శుభగ్రహమే గురువు. కాబట్టి ఆయనకి పరిహారం చేసుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. చక్కగా గురు భగవానుడికి పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. గురువార నియమాలు పాటించడం అనేది కూడా మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. తదుపరి మనము మహర్దశలలో అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే షడ్బలాలు ఎలా చూడాలి, అలాగే ఆ పొందిన గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే ద్వాదశ భావాల్లో నవగ్రహాలు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాల గురించి తెలుసుకున్నాం. ఇట్లా జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలాగే షార్ట్స్లో కూడా మనం మాస ఫలితాల గురించి, అలాగే ఏదైనా దేవీ దేవత ఆరాధన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.